అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ గారికి, మా నిన్న హుజురాబాద్ కేంద్రంలో మండల కేంద్రంలో ఈటల రాజేందర్ గారు ఒక ధర్నా పెట్టడం జరిగినది. ఒక అమ్మాయి మీద బలాత్కారం చేసి ఎఫ్ఐఆర్ బుక్ అయి జైల్లో ఉన్నటువంటి నాయకుని కాపాడాలని చెప్పేసి అతని పైన అతను ఒక చెల్పూర్ అనే గ్రామానికి సర్పంచ్ మహేందరు, ఆయన మీద హుజురాబాద్ టౌన్లో 4 సెక్షన్ల మీద కేసులు బుక్ అయినాయి. 458 సెక్షను, 354, 354A, 506 రీడ్ విత్ 34 ఐపీసీ కింద 4 సెక్షన్ల మీద ఒక అమ్మాయిని బలాత్కారం చేసే సెక్షన్లో కేసు పెట్టి ఆయనను రిమాండ్ పంపిస్తే ఈటల రాజేందర్ అనే వ్యక్తి, ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే, బలాత్కారము చేసే ప్రయత్నం చేసిన నాయకుని కోసం ధర్నా చెప్పి ఆయనను విడిపియాలని చెప్పి ప్రభుత్వం మీద నిందేయడం అనే దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి చాలా సీరియస్గా ఖండిస్తున్నది. ఇప్పుడు ఆ లేడీ ఎవరైతే ఉన్నారో చికెన్ షాప్ నడుపుకుంటుందో ఆమె ఒక మహిళ, సుల్తానియా అనే ఒక మహిళ. పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో తెలంగాణ ప్రాంతంలో ఒక మైనార్టీ లేడీ మీద అత్యాచారం చేసే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో నువ్వు ఎవరిని పరామర్శించాలి? ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు ఏ మహిళ అయితే హాస్పిటల్లో ఉందో, ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేసిందో ఈయన చేసినటువంటి చిల్లర పనులకు ఆమెను వదిలిపెట్టేసి చావు బతుకులో ఉన్న ఆమెను పరామర్శించిన వదిలిపెట్టేసుకొని ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిందో జైల్లో పోయి ఆయన రక్షించాలని చెప్పి అనడం ఎంతవరకు సబబు అని మేము ఈటల రాజేందర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే చేయాల్సిన పనేనా ఇదని చెప్పి కూడా మేము ఈటల రాజేందర్ గారిని అడుగుతున్నాం. పొద్దున్న లేస్తే నీతి నిజాయితీ ధర్మం అధర్మం మాట్లాడే ఈటల రాజేందర్ గారు, మరి ఇది మీకు ఏ లెక్కన మీకు ధర్మం అనిపిస్తుందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈటల రాజేందర్ గారు నువ్వు లీడర్వా, నువ్వు బ్రోకర్వా అని మేము అడుగుతున్నాం. ఇవాళ హుజురాబాద్ ప్రజలు సిగ్గుపడుతున్నారు నీ యొక్క యాక్ట్ తోటి. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున, నువ్వు ఏదైతే ధర్నా చేసినావో దానికి నువ్వు హుజురాబాద్ ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు క్షమాపణ చెప్పుకుంటా అక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ముందు ముక్కు నీళ్ళకు రాసి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు హుజురాబాద్ ఆత్మగౌరవం అని చెప్పి బాగా భాషణలు ఇస్తుంటారు ఈటల రాజేందర్ గారు, మరి ఇదేనా నీ ఆత్మగౌరవం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈటల రాజేందర్ గారు ధర్నా చేయాల్సింది హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం ముందర కాదు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందర నువ్వు ధర్నా చేయాలి. ఈరోజు అనేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ లీడర్లు, ఎంతోమంది రేపిస్టులను ఇవాళ భారతీయ జనతా పార్టీ విడుదల చేస్తున్నది. మొన్న మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో బిల్కిస్ బాను రేపిస్టులకు సంబంధించిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రేపిస్టులను సన్మానం చేసిన చరిత్ర నీ పార్టీది. కాబట్టి నువ్వు ధర్నా చేయాల్సింది ఫస్ట్ నువ్వు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించు. అంతేకాకుండా రామ్ దులారే అని ఒక ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్, ఆయన పైన రేప్ సెక్షన్ బుక్ అయింది. ఆయన సొంత ఇంట్లోనే ఒక అమ్మాయిని రేప్ చేసిన సెక్షన్ బుక్ అయింది, దాని గురించి కొట్లాడు. అంతేకాకుండా ఫతేహాబాద్ ఉత్తరప్రదేశ్లో లక్ష్మీకాంత్ వర్మ అనే ఒక ఎమ్మెల్యే కొడుకు కూడా ఒక అమ్మాయిని మీద బలాత్కారం చేసిండు. ఇగో వాళ్ళ కోసం న్యాయం కోసం కొట్లాడు, ఆ యొక్క ఎవరైతే బలైపోయినారో పాపం. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ గ్రామానికి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే మీద కూడా ఇవాళ అత్యాచారం కేసు ఏర్పడ్డది. నువ్వు వాళ్ళ కోసం కొట్లాడు ఈటల రాజేందర్ గారు. పోయి ఫస్ట్ నరేంద్ర మోడీని, మీ అమిత్ షాని ప్రశ్నించు, ఏ దేశంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం అని చెప్పేసి. కాబట్టి నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి, నువ్వు చేసిన ధర్నాకు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నిన్న ఈటల రాజేందర్ గారు బాగా ఫ్రస్ట్రేషన్లో లోనై ఉన్నారు. బాగా ఆయన కొంచెం ఒక బెటర్, నా ఉద్దేశం ఏంటంటే ఒక సైకాట్రిస్ట్ చూపించుకొని కౌన్సిలింగ్ చేయించుకుంటే బాగుంటుంది ఈటల రాజేందర్ గారు. ఆయన ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. నేను ఈటల రాజేందర్ గారు ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ కన్ను తెరిస్తే కేసీఆర్ గారు మాడి మషైపోతున్నాడు.
నేను అడుగుతున్నా ఈటల గారిని, మరి ఇన్ని రోజుల నుంచి మీ బీజేపీ కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్నది ఆ పార్టీ అంటే మీ పార్టీ గుడి పార్టీ అని మీరే ఒప్పుకుంటున్నారా? నువ్వు కళ్ళు తెరవు బిడ్డ, తెలిస్తే నీకు ఎంత అన్యాయం జరుగుతుందో. ఈటల రాజేందర్ గారు మీరే అంటారు కదా కళ్ళు తెరవాల భారతీయ జనతా పార్టీ అని. మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిస్తే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము మీ ప్రధాని నరేంద్ర మోడీ ఎంత అన్యాయం చేస్తుందో అర్థమైపోతుంది. ఇవాళ బడ్జెట్లో మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలేదు. మన గిరిజనులకు యూనివర్సిటీ ఇస్తాను ప్రామిస్ చేసిన మాట ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవ్వని చెప్తున్నాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి ₹1 కేటాయిస్తలేదు. మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో 5,000 కోట్ల రూపాయలు అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ ఇచ్చారు. మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ₹1 కూడా కేటాయించలేదు. మరి ఇవన్నీ కూడా దయచేసి మీకు కనబడతలేదు కాబట్టి కళ్ళు తెరవడం చెప్తున్నా. చివరికి మా తెలంగాణ రైతులు కళ్ళాలు కట్టుకున్నందుకు కూడా 150 కోట్లు మళ్ళీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రధాని మోడీ మన తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి నేను డిమాండ్ చేస్తున్నాను, ఎవరిని మన ఈటల రాజేందర్ గారు కళ్ళు తెరిస్తే నీకు నిజాలు తెలుస్తాయి. ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, నేను కళ్ళు మూసుకొని ఉన్నా అని చెప్పి నువ్వు కళ్ళు తెరువు, అప్పుడు ఎవరు మాడి మసైపోతుందో తెలుసుకుందామని చెప్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని గద్దె దించలే నా యొక్క ఎజెండా అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిందంటే కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం మీద ఓట్లతోటి గద్దెక్కిండాను. ఇవాళ నీలాంటి చిల్లర రాజకీయ నాయకులు, పార్టీలు మారిన నాయకులు పెడితే పెట్టలే. అక్కడ గద్దె ఎవరు దించాలి, గద్దె ఎవరు దించద్దని ప్రజాస్వామ్యం నిర్ణయించేది ఓటర్సు, తెలంగాణ ప్రజలు. కాబట్టి నువ్వెంత, నీ లెక్కెంత అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇవాళ కేసీఆర్ గారు నియంతత్వం బాగా పాటిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు. కేసీఆర్ గారికి ₹1,00,000 కోట్ల ఏ విధంగా సంపాదించి చెప్పాలంటాడు. అంటే ఏదో ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక అంశం మీద మీరు కేసీఆర్ గారు ₹1,00,000 కోట్లు అని మాట్లాడుతున్నా. మరి తెలంగాణ ప్రభుత్వంలో 7 సంవత్సరాలు నువ్వు మంత్రిగా ఉన్నావు, మరి అప్పుడు నీకు తెలియలేదా ఇవన్నీ? అంటే పార్టీ మారగానే నీకు మా కేసీఆర్ గారు మీద వ్యతిరేకం మొదలైందా? ఇవాళ ఎవరైనా నియంత్రణ, ఎవరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఇవాళ మీ చేతిలో ఈడీ ఉన్నది, ఐటీ ఉన్నది, సిబిఐ ఉన్నది. దమ్ము ధైర్యం సత్తా ఉంటే ఎంక్వైరీ చేయించు. కేసీఆర్ గారి మీద ఏమున్నది తెలిసిపోతుంది కదా. ప్రూవ్ చేయాలి. దయచేసి ప్రూవ్ చేయకుండా ఏది పడితే మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ మొత్తం దేశాన్ని అమ్మే ప్రయత్నం చేసేది ప్రధాని నరేంద్ర మోడీ గారు. దయచేసి అది గుర్తుంచుకోవాలి మిస్టర్ ఈటల రాజేందర్ అని చెప్తున్నాను. ఇవాళ అదాని అంబానీకి దేశాన్ని అమ్మేస్తున్నారు. అగనెస్ట్ రూల్స్గా ఇవాళ అదాని గారికి ఇవాళ ఎయిర్పోర్ట్లు కట్టబెడుతున్నారు. ఇవాళ బొగ్గు ఆయన కంపెనీ నుంచి కొనాలని చెప్పి డిమాండ్ పెడుతున్నారు. ఇవాళ అదాని అనే వ్యక్తి మొత్తం ప్రపంచంలోనే ఫ్రాడ్ చేసిందని చెప్పి ఒక అమెరికన్ రీసెర్చ్ కంపెనీ ఇండస్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు కూడా మాట్లాడలేడని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇప్పి నరేంద్ర మోడీ గారితో. మరి ఇవన్నీ పక్క పెట్టుకొని నువ్వేమో కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు బిడ్డ. దయచేసి కొంచెం తస్మత్ జాగ్రత్త అని చెప్పి. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.